బోరులో పడిన చిన్నారిని రక్షించేందుకు 35 గంటలకు పైగా నిర్విరామంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడిపోయిన 14 నెలల చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బోరుబావికి సమాంతరంగా తవ్వారు. బండలను పగలగొట్టారు. కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడే పొలాల పక్కనే నివసిస్తున్నాడు. సాయంత్రం సమయంలో యాదగిరి కూతురు చిన్నారి తన అక్కతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారి పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు. రెస్క్యూ టీం బోర్వెల్కు సమాంతరంగా 3 ప్రొక్లైనర్లతో తవ్వారు. దాదాపు 15 అడుగుల వరకు తవ్వారు. అయితే బండరాళ్లుండడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. దీంతో తవ్వడం ఆపేసి మరో మార్గంలో చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇనుప చువ్వ, తాడు సహాయంతో బోరుబావిలో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపి ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడవకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. చిన్నారి అంతకంతకు లోపలికి జారిపోతుండడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. ఇప్పటి వరకు చిన్నారి 230 అడుగుల లోతుకు జారిపోయింది. అయినప్పటికీ రెస్క్యూ టీం తన ప్రయత్నాలను ఆపకుండా పాపను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. గంటలు కాస్త రోజులవుతున్నాయి. కానీ పసిపాప ఇంకా బోరు బావిలోనే ఉంది. చిన్నారి ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో గురువారం రాత్రి నుంచి 36 గంటలుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నిపుణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఏమీ కాదు, బంగారు తల్లికి ఏమీ కాదు, క్షేమంగా బయటకు వస్తుంది, మృత్యుంజయురాలుగా మురిపిస్తుంది. అందరిలో ఇదే ఆశ, అందరిది ఇదే ఆకాంక్ష. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. అయితే చిన్నారి మరింత లోతుకు వెళ్లినట్లుగా గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి బోర్లోకి లేజర్ కెమెరాతో మరోసారి పరిశీలించారు. కానీ లేజర్ కెమెరాలకి కూడా చిన్నారి ఆచూకీ చిక్కలేదు. చిన్నారి దాదాపు 230 అడుగుల వరకు జారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్య బృందాలు. కానీ సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. మరోవైపు చేవెళ్ల చిన్నారిని కాపాడడానికి ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ సహాయం కోరింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. బోరుబావిలో పడిపోయిన చిన్నారి ముందు 40 అడుగుల కిందుండగా ఇప్పుడు దాదాపు 230 అడుగులకు జారిపోయిందని తెలుస్తోంది. బోర్వెల్కి సమాంతరంగా అంత లోతుకి గుంత తవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే రంగారెడ్డి యంత్రాంగం ఓఎన్జీసీ సహాయం కోరింది.
ఓఎన్జీసీ మెషిన్లు వస్తే పని త్వరగా పూర్తవుతుంది. కానీ రావడానికి 4 రోజులు, ఇక్కడ పరికరాలు ఇన్స్టాల్ చేయడానికి 2 రోజుల సమయం పడుతుందంటున్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. సహజంగా సమాంతరంగా మరో వెల్ తవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో క్రాస్ డ్రిల్లింగ్ పద్ధతి చేసే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో వేల అడుగుల లోతున కూడా ఓఎన్జీసీ తవ్వకాలు జరుపుతుంది. కానీ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరికరాలను చేవెళ్లకు రప్పించి ఆపరేషన్ చేపట్టడానికి సమయం పట్టడమే కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అయినా చిన్నారిని కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఓఎన్జీసీ సిబ్బందిని చేవెళ్లకు రప్పిస్తోంది. ఓఎన్జీసీ సాయం కోరడంతో పాటు పాపను కాపాడడానికి ఇతర ఆధునిక పద్ధతులను కూడా పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బెలూన్ టెక్నాలజీ సాయంతో పాపను రక్షించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ముందు రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సాయంతో పాపని బయటికి తీసుకొచ్చేందుకు మరోసారి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అంతకుముందు లోపలున్న మోటార్ని బయటికి తీస్తే దాంతోపాటు పాప బయటికి వస్తుంది అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. మోటార్ బయటకు వచ్చింది కానీ పాప బయటికి రాలేదు. పైగా చిన్నారి మరింత కిందకు జారిపోయింది. దీంతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిజానికి గురువారం రాత్రి మొదలుపెట్టిన డ్రిల్లింగ్ బండరాళ్లుండడంతో 1 గంటన్నర తర్వాత ఆపివేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇనుపసువ్వ, తాడు సాయంతో చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపి ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడవకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో 3 గంటల 30 నిమిషాలకు ఆపరేషన్ను ఎన్డీఆర్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. అటు సింగరేణి నుంచి నిపుణుల్ని రప్పించారు. బావిలో ఉన్న మోటార్ను బయటికి తీస్తే పాప క్షేమంగా వచ్చే అవకాశాలను పరిశీలించారు. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో మళ్లీ బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు.